బాడీ అంతా చాలా వీక్‌గా, చాలా నీరసంగా ఉండేటప్పుడు ఇలాంటి డ్రింక్ చేసుకొని తాగితే 1 ఆర్ 2 డేస్‌లో ఖచ్చితంగా సెట్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రెల్స్. ఈరోజు మన వీడియోలో హెల్తీ పిస్తా డ్రై ఫ్రూట్ డ్రింక్ ఎలా చేయాలో చెప్పేసుకుందాం. ఈ డ్రింక్ 4 గ్లాసులు వచ్చేటట్టు చేసుకుంటున్నాను. సో, ఒకరికి అయితే మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. పిస్తాలోని మంచి ప్రోటీన్ అలానే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల అది కూడా మధ్యాహ్నం పూట తీసుకుంటే కొంచెం ఫుడ్ అవాయిడ్ చేసి ఇదే డ్రింక్ తాగితే పొట్ట కొంచెం ఫుల్‌గా ఉన్నట్టు ఉంటుంది. ఇదే డ్రింక్‌ని నెలకొకసారి తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ నేను పిస్తా పలుకులన్నీ ఒలిచి పెట్టుకుంటున్నాననమాట. అందులో యాడ్ చేసుకోవడానికి. ఇంకా అన్నీ ఇలా ఒలుచుకొని చక్కగా ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాను. చూసారు కదా! అన్ని పిక్కలకి ఇన్ని పిస్తాలైతే వచ్చినాయి. దాంట్లోని కొంచెం బాదం పప్పు అయితే యాడ్ చేశాను. మీరు నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు కూడా కొంచెం తీసుకున్నాను. ఇక్కడ నేను సాల్టెడ్ పిస్తా తీసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్ పిస్తా కూడా తీసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నాకు సాల్టెడ్ పిస్తా అవైలబుల్‌లో ఉంది కాబట్టి సాల్టెడ్ పిస్తా తీసుకున్నాను. ఈ డ్రింక్‌కి నానబెట్టే బాదం కన్నా ఇలా ఏస్తేనే బావుంటుంది. కావాల్సిన పాలైతే తీసుకున్నాను డ్రింక్‌కి. ఇవి మరగబెట్టిన పాలు. నార్మల్ పాలు తీసుకోవద్దు. సో, అలా మిక్సీ జార్‌లోకి ఇప్పుడు ఏవైతే చూపించానో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. దాంతో పాటు ఇలా మరగబెట్టుకునే పాలు కూడా కావాల్సినన్ని యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాక కొంచెం టేస్ట్ కోసం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కిస్మిస్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా వస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ నేను 3 స్పూన్ల పంచదార అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఒకరికైతే మీరు చూసుకొని చక్కగా యాడ్ చేసుకోండి. అంతే మరి. దీంట్లోకి కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ తీసుకోకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. మరింత టేస్ట్ కోసం నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. అది కూడా ఒక స్పూన్ మాత్రమే. చక్కగా మిక్సీ చేసుకొని ఇలా ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. పిస్తా డ్రై ఫ్రూట్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చాలా బావుంటుంది తాగడానికి. అలా ఓ మంచి గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని పైన పంప్కిన్ సీడ్స్ ఏసుకొని తాగితే చాలా బావుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది మాట. చూసారు కదా! తినడానికి, తాగడానికి వీలుగా నేనైతే మిక్సీ చేసుకున్నాను. సో, ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా డ్రింక్ తాగేటప్పుడు మధ్య మధ్యలోని పిస్తా, బాదం, జీడిపప్పు తగిలి ఎంతో టేస్ట్‌గా మళ్ళీ ఇంకోసారి చేసుకొని తాగాలనిపిస్తుంది. చాలా నీరసంగా ఉండేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. 1 ఆర్ 2 డేస్‌లో పక్కా సెట్ అవుతుంది హెల్త్ అనేది. పిస్తా అనేది చాలా అవాయిడ్ చేస్తారు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని. సో, అదే పిస్తాని మనం రోజుకి 3 పిస్తా పప్పులు తినొచ్చు. కాకపోతే సాల్టెడ్ పిస్తా కాకుండా నార్మల్ పిస్తాని చక్కగా తీసుకోవచ్చు. ఓకే. మరి ఆలస్యం చేయకుండా చక్కగా చేసుకొని తాగేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.